గ్రహణం వీడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం. ఈ సెప్టెంబర్ 7వ తేదీ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో కూడా కనబడుతుంది. అలాగే సూతక కాలంతో పాటు గ్రహణం మన భారతదేశానికి కూడా వర్తిస్తుంది. అందుకే చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తేదీ రోజున రాత్రి 9:57 ప్రారంభమై మరుసటి రోజు సెప్టెంబర్ 8వ తేదీ రోజు అర్ధరాత్రి 1:20 వరకు కూడా ఉండబోతుంది. పూర్వభాద్ర నక్షత్రం, శతాభిష నక్షత్రం ఇంకా కుంభ లగ్నాలలో వస్తున్నటువంటి ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది దాదాపు 3:29 వరకు ఉంటుంది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 12:22 వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ గ్రహణం అనేది భారతదేశం అంతటా కూడా కనబడుతుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం అనేది ప్రతి రాశి వారిపైన కూడా ఉంటుంది. ముఖ్యంగా మీ జాతకంలో చంద్రుని స్థానం బలపడి గ్రహణ దోషం తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు, జీవితంలో ఆనందం ఉండాలి అంటే గ్రహణ సమయంలో పఠించవలసినటువంటి మంత్రాలు అలాగే గ్రహణం వీడిన తర్వాత చేయవలసిన దానాలు ఏంటో చూద్దాం. గ్రహణం వీడిన తర్వాత శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి ఇంటి చుట్టుపక్కల అంతటా పెట్టినటువంటి గరికలను కూడా తీసివేసి ఇంట్లోని పూజా గదిని ఖచ్చితంగా శుభ్రం చేసి దీపారాధన చేయాలి. అప్పుడే మన ఇంట్లో దేవతలకు మరింత శక్తి చేకూరుతుంది. అలా దీపారాధన చేసిన తర్వాతనే బయట దాన ధర్మం చేయడం లేదా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో దేవుని దగ్గర అర్చన చేయించుకోవడం, గోమాత ప్రదక్షిణ ఇలా వేటినైనా చేయవచ్చు. అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది. గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు అండగా ఉండడమే కాదు, దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది. అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రం ఏంటి, అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం. కుంభరాశి వారికి కూడా శనీశ్వరుడు అధిపతిగా ఉండగా ఈ చంద్రగ్రహణ సమయంలో కుంభరాశి వారు శని చాలీసాను పఠించడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, అలాగే శ్రీకృష్ణుడిని ఆరాధించడం చాలా మంచిది. ఇంకా ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాయే ప్రసీద్ శ్రీ మహాలక్ష్మి మయ అనే మంత్రాన్ని పఠించండి. చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారు బియ్యంను కానీ, గోధుమలు కానీ, ఉప్పు కానీ, లేదా పంచదార, లేదా బట్టలు, పండ్లు, పువ్వులు ఇలా వేటినైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి. గ్రహణం వీడిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. చందనం బొట్టు ఖచ్చితంగా నుదుటన పెట్టుకోండి. అలాగే ఇంతకు ముందు చెప్పిన వాటిలో వేటినైనా సరే దానం చేయండి.